హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలి, సీఎంకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అదే పరంపర కొనసాగుతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని 15వ వార్డ్ గాడి చెల్లపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, దరఖాస్తుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఏడాది కిందట దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ దిక్కులేదు. మళ్ళీ ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలని మండిపడ్డారు. అప్పుడు అందరికీ పరమాన్నం పెడతామని, ఇప్పుడు అందరికీ పంగనామాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అయ్యింది అని రేవంత్ రెడ్డి హైదరాబాద్లో చెప్తున్నాడు. దమ్ముంటే ఇక్కడికి రా, చూపెడతా అని సవాల్ విసిరారు హరీష్ రావు. వడ్డీతో సహా 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పుడు మిత్తి కట్టించుకుని పాక్షిక రుణమాఫీ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఎంతో మంది రైతులు ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, రుణమాఫీ సగం కూడా చెయ్యలేదు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలి, నేను కూడా వస్తాను. పోలీసులను పెట్టి నిర్బంధాల మధ్య గ్రామ సభలు నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి డమ్మీ చెక్ ఇచ్చావా? 2 నెలలు అయినా రేవంత్ రెడ్డి ఇచ్చిన చెక్ పాస్ కాలేదు అని అన్నారు. ఈ ప్రభుత్వానికి మోసాలు తప్ప నీతి నిజాయితీలు లేవని అన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. వానాకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 15,000 రైతు బంధు ఇవ్వాలని అన్నారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఆపలేదని గుర్తు చేశారు హరీష్ రావు. ఈ గాడిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు, ఆయనకు 2 లక్షల మీద అప్పు ఉన్నది. ఉంటే 68,000 బ్యాంక్ రిసిప్ట్ 68,500 రూపాయలు నువ్వు మీద 2 లక్షల మీద ఉన్నది నువ్వు కడితే తెల్లారే పైసలు వేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు. ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడతాడు అనుకుంటారు ఎవడన్నా. కృషిలో వెనకడ గవర్నమెంట్ రా అన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నవంటే ఏదో అధికారం కోసం మాట్లాడినామన్న ఓ లెక్క. కానీ ఇలా కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలు ఆడతాడా? రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం ఈ సత్తయ్య 68,500 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టింది. 3 రూపాయల మిత్తికి తెచ్చి కడితే ఈ 68,500 మిత్తి పడుతుంది. ఈ 2 లక్షలు ఇవాళకి కూడా మాఫీ కాలే. ఈ సత్తయ్య ఇవాళ గ్రామ సభలో దరఖాస్తు ఇచ్చిండు. ఇంకొక ఆమె ఇంగోలు అంజవ్వ, పాపం ఈమె 2 లక్షల మీద అప్పుంటే కట్టమంటే 78,500 రూపాయలు 2 రూపాయల మిత్తికి తెచ్చి అంజవ్వ కట్టిందట. రేవంత్ రెడ్డి మాటలు టీవీలో చూసి అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు, ఈ 78,500 2 లక్షల మిత్తి కడితే నాకు 2 లక్షలు మాఫీ అవుతుంది, నాకు పైసలు పడుతుంది అని పాపం 2 రూపాయల మిత్తికి తెచ్చి అంజవ్వ 78,500 కడితే ఇప్పుడు ఆ మిత్తికి మిత్తి అవుతున్నది. అసలు 2 లక్షలు ఇంతవరకు మాఫీ చేయలేదు. ఇదేనా రేవంత్ రెడ్డి? నువ్వు హైదరాబాద్లో కూర్చొని ఇక రుణమాఫీ అయిపోయింది మొత్తం చేసి ఇవన్నీ కూడా 2 లక్షల మీద ఉన్న వాళ్ళు ఇంకా గిన్ని దరఖాస్తులు ఉన్నాయి. ఒక్క గాడిచెర్లపల్లి గ్రామంలో 43 మంది 2 లక్షల లోపు ఉన్నవాళ్ళు, 2 లక్షల మీద ఉన్నవాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారు. అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అర్థం ఇది. అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు, మోసాలు. రుణమాఫీ అయిపోయింది ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు. గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి నువ్వు చెప్పింది 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు, కానీ చేసింది 16,000-17,000 చేసినావు. సగం కూడా చేయలేను. సగం చేయలే, మొత్తం అయిపోయిందని చేతులు లావట్టావు. రా, దమ్ముంటే ఊర్లోకి రా, గ్రామ సభల్లో రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్లో కూర్చుండు కాదు, ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావు రా, నేను కూడా వస్తా, పోదాంపా. ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు. ఏ మంత్రి వస్తాడో, ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి. పోలీసులను పెట్టుకొని పోలీస్ పహార మధ్య ఎవడన్నా మాట్లాడితే వాడిని గొంతు నొక్కుతున్నారు, మాట్లాడితే కేసులు పెడుతున్నారు, మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు. అంటే ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు.
నవంబర్ 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి మహబూబ్నగర్లో చెక్ ఇచ్చిండు. ఇగో ఇది థర్డ్ లిస్టు, నేను 2750 కోట్ల చెక్ ఇస్తా అన్నాడు. నవంబర్ 30 పోయి ఇవాళ జనవరి 22, 2 నెలలైనా చెక్ పాస్ కాదు. అంటే డమ్మి చెక్ ఇచ్చినావు రేవంత్ రెడ్డి, నువ్వు ఉత్తుత్త చెక్ ఇచ్చినావు. ఏంది ఇంత మోసం ఉంటుంది? నవంబర్ 30 నాడు 2750 కోట్లు రైతులకు ఇస్తున్నా, ఇక పడుతూనే రేపు పొద్దుగాల బ్యాంకులో అన్నాడు. 2 నెలలైనా చెక్కు పాస్ కాదా? అంటే ఉత్తుత్త చెక్ ఇచ్చినావా? నీ చెక్కు చెల్లలేదా? చెక్కు బౌన్స్ అయిందా? రేవంత్ రెడ్డి చెక్కు బౌన్స్ అయితే మరి ఈ ప్రభుత్వానికి ఇజ్జతే లేనట్టుగా. మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినావా? నిజంగా ఎందుకు చెక్కు పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.